ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకులతో సన్నని పూస వడియాలు చూపించబోతున్నానండి. ఇది మనం స్టవ్ వెలిగించకుండా పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక కప్పు అటుకులను దేనితోనైనా మనం కొలుచుకోవచ్చండి. ఇలా లావు అటుకులను తీసుకున్నాను, పేపర్ అటుకులు కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక కప్పు అటుకులను తీసుకొని ఒక బౌల్లో వేసుకొని 1-2 సార్లు బాగా కడుక్కోవాలి. ఎందుకంటే అందులో కొంచెం దుమ్ములాగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం దీన్ని 1-2 సార్లు బాగా కడుక్కోవాలి. చూస్తున్నారు కదా నీళ్ళు అనేది ఎంత నల్లగా వచ్చాయో. అందుకే 1-2 సార్లు బాగా కడుక్కోవాలి. అందులో ఏమైనా డస్ట్ ఉంటే అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం 1 కప్పు అటుకులు తీసుకున్నాం కదా, దానికి 3/4 కప్పు వాటర్ అన్న 1 కప్పు అయినా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ఈ విధంగా బాగా కడుక్కున్న తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నేను 3/4 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఆ కప్పుతో వాటర్ పోసుకొని మనం చేయితో ఒత్తుకుంటే వాటర్ వచ్చేటట్టే చూసుకోవాలి, అంతే తప్ప ఎక్కువ పోసుకోవద్దు. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నానబెట్టుకోవాలన్నమాట. దీన్ని 1 గంట లేకపోతే 2 గంటలైనా నానబెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టి మనం 1-2 గంటలు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు నేను 2 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. మనం పట్టుకుంటే ఈ విధంగా పిండి కావాలా. ఈ విధంగా అయితే మనకు ఇవి అటుకులు అనేది బాగా నానినట్టు అనమాట. దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను ఓమ వేసుకోవాలండి. ఇది ఓమ వేయడం వల్ల అరుగుదల బాగుంటుంది. మనం ఆయిల్లో వేస్తున్నాం కదా, దాని గురించి ఓమ వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూను ఉప్పు కూడా ఎక్కువ వేయొద్దండి, ఎండిపోతే ఉప్పు అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువనే వేసుకోవాలి. 1/2 స్పూను సోడా కూడా వేసుకొని వీటిని బాగా మెత్తగా మెదుపుకోవాలండి, పిండిలాగా. ఇంకా మీకు ఇక్కడ కొంచెం పొడిగా అనిపిస్తే కొంచెం నీళ్లు తీసుకొని మధ్యలో చల్లుకుంటూ మెత్తగా ఒత్తేసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మెత్తగా తడిపేసుకోవాలన్నమాట. ముద్ద అయ్యేటట్టు మనము మెత్తగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, తడుపుతుంటే పిండి ఇది అటుకులు అనేవి మొత్తం ముద్ద అవుతున్నాయి కదా. ఈ విధంగా తడుపుకుంటే చాలండి, మనకు ముద్ద వచ్చేస్తే సరిపోతుంది. దీన్నంతా తీసుకొని మనము మురుకుల గుట్ట ఉంటుంది కదా, అందులో ఈ విధంగా ఒత్తుకుంటూ మనం నీడలో అయినా దీన్ని ఆరబెట్టుకోవచ్చండి. ఎండతో పనేం లేదు, నీడలో అయినా 1 రోజులో ఆరిపోతాయి ఇవి. ఈ విధంగా మనము మురుకులాగా ఒత్తేసుకోవాలండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. మనము బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు, పిండి రుబ్బాల్సిన అవసరం లేదు, ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చేసుకుంటే అప్పటికప్పుడు 1 రోజుల్లోనే మనకు ఈ పూస వడియాలు అనేటివి రెడీ అయిపోతుందండి. అటుకులతో నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ విధంగా మనము అన్నిటినీ ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇవి 1 రోజులో మంచిగా ఎండిపోతాయి. నీడలో అయినా వేసుకోవచ్చు, ఎండలో 1 గంట ఉంటే సరిపోతుందండి. దీన్ని ఎక్కువ స్టోర్ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకున్నప్పుడు మనము 2 నెలలకు ఒకసారి మనము ఎండకు పెట్టుకొని మళ్ళీ తీసి డబ్బాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి. మధ్యలో ఎండకు పెట్టుకొని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ వేసేసుకున్నానండి. మళ్ళీ మీకు ఎండిన తర్వాత చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఎండిన తర్వాత ఈ విధంగా అయినాయి. వీటిని అన్నీ తిప్పేసి 1 గంట సేపు ఎండకు పెట్టుకుంటే మనం ఎండకు పెట్టుకున్నాక చల్లారిన తర్వాత మళ్ళీ డబ్బాలో నిల్వ పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి. ఇప్పుడు వేయించి చూపిస్తాను మీకు ఇవి. మొత్తం అనేటివి ఈ విధంగా బాగా ఎండిపోయినాయండి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను. ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక మనము వీటిని ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. అది మనం చేసిన దానికన్నా డబల్ అవుతుంది, పెద్దగా అవుతుంది అనమాట. తింటే కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా మీరు కూడా చేసి చూడండి.
చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగానే ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ వేడయ్యాకనే వీటిని వేయించుకోవాలండి, లేకపోతే లోపల పచ్చిగా ఉంటాయి. ఈ విధంగానే అన్నీ వేయించుకొని పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో పూస వడియాలు. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.